అబ్బో, కొన్ని జనరేషన్స్ నుంచి సేమ్ స్టోరీ. రే, ఒక కారు కొనేటప్పుడు దాని మోడల్ నుంచి మైలేజ్ దాకా అన్నీ చెక్ చేస్తారు కదా. మరొక అమ్మాయిని లవ్ చేసేటప్పుడు దానికి లవర్ ఉన్నాడా లేడా అని చెక్ చేయరేంట్రా? అయినా నీ చేతిలో ఏం లేదురా. మొత్తం నా చేతిలోనే ఉంది. బండి కీసి. నేను 2 బుల్లెట్స్కి మించి లోడ్ చేయను. ఆ గన్ ఎంటీ. ప్రపోజ్ చేయకుండా అమ్మాయి పడదు, బుల్లెట్స్ లేకుండా గన్ పేరదు. నువ్వు రెండిట్లో ఫెయిల్ అయ్యావు. గన్ ఇటు చెయ్యి. తర్వాత ఏమైంది? Today 20th 100 in one day internationals. Tendulkar on his way. గౌతమ్, లేరా లేరా? ఎలమా లెమ్మంటున్నానా? లెమ్మంటున్నానా గౌతమ్? అరే ఏంటి లెమ్మంటే లేవా? నుంచి ఏంటిది? మాట్లాడవా నాతో? రేవతి, రేవతి అరే గట్టి తగులుందంటే దేవదాస్ అయిపోతావా? ఈ వయసులో నీకు అవసరమా? మీ నాన్న పోయి 10 ఏళ్ళయింది. అయ్యో, ఇంకెలా అని కూర్చునుంటే నువ్వు నేను ఇలా ఉండేవాళ్ళమా? మనకు కావాలనుకున్న వాళ్ళు దూరం అయితే తట్టుకోవడం కొంచెం కష్టమే. కొంతమంది వాళ్ళని తలుచుకుంటూ బాధపడుతూ అలా ఉండిపోతారంతే. కానీ కొంతమంది వాళ్ళ స్వీట్ మెమరీస్ మనసులో పెట్టుకుని లైఫ్ లీడ్ చేస్తారు. నువ్వు నా కొడుకువి. ఏం చేయాలో నేను నీకు చెప్పకలేదనుకుంటా. అమ్మా, సినిమాకి వెళ్దామా? సో దీని పెళ్ళెప్పుడు? అది ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. అయ్యో సంధ్య, చేసేయాలి. ఈ జనరేషన్ పిల్లలు మనసు మార్చుకుంటారు, గ్యాప్ ఇవ్వకూడదు. గయ్యాళ్ళ పిల్లం వస్తే ఫిలాసఫర్ అవుతాడంట, నాలాగా సాక్రటీస్ చెప్పాడు. తర్వాత చేస్తాను రీ. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పైకి రండి. ఏమైంది? తల కొట్టేసినట్టు అయింది. ఒక్కసారి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి వెళ్ళి సమాధానం చెప్పారండి, అప్పుడు తెలుస్తుంది. ఊరికే ఫోన్ లో పెళ్ళం గురించి మాట్లాడటం కాదు. దీపక్ ఏడి, ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళెప్పుడు? ఐ కాంట్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. దీపక్ని పెళ్లి చేసుకోవద్దని నేను చెప్పానా? దీపక్తో రిలేషన్ బ్రేక్ చేసుకోమని నేను చెప్పానా? దాని ఇష్టానికి అది చేసింది. అందులో నా తప్పేం లేదు. ఎందులో మీ తప్పు లేదు, తప్పంతా నాదే. అసలు ఆ బ్రేకప్ ఏదో నేను మీతో చేసుకున్నాను.
డాడీకి వదిలేస్తే మన పెళ్లి టీవీలో లైవ్ టెలికాస్ట్ చేస్తాడు. ఈస్ టూ మచ్. ఆ పని గౌతమ్ బాగా చేస్తాడు. తన ప్రోగ్రామ్ యాంకర్ కూడా సూపర్. అసలు ఆ స్టూపిడ్ ఫెలో ఏం చేస్తున్నాడో. నీ ఫోన్ ఇవ్వు. మళ్ళీ గౌతమ్ కా? నో రిప్లై. నాకు అర్థం కావట్లేదు దీపక్. ఒక్క ఫోన్ కి రిప్లై లేదు, ఈమెయిల్ కి రిప్లై లేదు. సో ఇరిటేటింగ్. ఫోన్ చేయడం ఎందుకు, ఇరిటేట్ అవడం ఎందుకు? హీఈస్ మై ఫ్రెండ్ దీపక్. ఏంటి ఆ స్మైల్కి అర్థం ఏంటి? ఏం లేదు, లైట్ తీసుకో. నో టెల్ మీ. నిత్య, ఏదో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది కదా, నువ్వు మరొకరిని ఇష్టపడకూడదని రూల్ ఏం లేదు. వాట్? ఏం మాట్లాడుతున్నావు? హైదరాబాద్లో బయలుదేరిన రోజు నుంచి ఇప్పటిదాకా గౌతమ్కి 30 కాల్స్, 20 మెసేజ్లు పెట్టావు. పెడితే? నో, ఐఎమ్ నాట్ డౌటింగ్ యూ. మరి 30 కాల్స్ 20 మెసేజ్లని లెక్క పెడుతున్నావు? లుక్, ఆల్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, కొన్ని పరిచయాలు ఫ్రెండ్షిప్గా మారటం, కొన్ని ఫ్రెండ్షిప్ ప్రేమగా మారటం మనకు తెలియకుండానే జరిగిపోతాయి. ఈవెన్ వితౌట్ us యాక్చువల్లీ రియలైజింగ్ ఇట్. అంటే నేను గౌతమ్ని ప్రేమిస్తున్నాను అంటున్నావు? చెక్ చేసుకోమంటున్నాను. నీతో పెళ్లి ఫిక్స్ అయ్యాక ఇంకొకరిని ప్రేమిస్తున్నానని నీ డౌట్? ఆల్ ఇట్ కుడ్ బి ఇస్. వెయిట్ వెయిట్ వెయిట్. పెళ్లికి ముందే నన్ను చెక్ చేసుకోమంటున్నావు. ఆఫ్టర్ మ్యారేజ్ నీకు చెక్ చేయాలనిపిస్తే? కమ్ ఆన్ నిత్య. యు నో వాట్ దీపక్, నీకు నమ్మకం లేనప్పుడు దిస్ వోంట్ వర్క్ అవుట్. నీకెలా తెలుసురా? అంబులెన్స్, పోలీసు, ఫైర్ ఇంజన్ దాని నంబర్ అందరి దగ్గర ఉంటాయి. నా మీద పడి అడగటం కాదురా, దమ్ముంటే ఒక అమ్మాయిని పడేసి చూపించు. పోయి గౌతమ్ గడితోనే ఛాలెంజ్. ఓవర్ యాక్షన్ వద్దు బాబాయ్. ఈ పబ్ లో సూపర్ ఫిగర్ పడి నాకు కారీ చేస్తా. నిజమా? మొత్తం పబ్ అంతా వెతికేసి అద్దరిపోయే ఫిగర్ ఎవరు నువ్వు చెప్పు, నేను పడేస్తా. అదే మాట మీద ఉంటావా? ఉంటా. గ్యారంటీ? గ్యారంటీ. పక్కా? పక్కా. బెట్టా? బెట్టు. అయితే 2 నిమిషాలు వెళ్ళి పని చూడు. మంచి అమ్మాయిని చూడరా. బాలేదు, దాన్ని చూడు. అడుగేస్తే చాలదు బాబోయ్ నీ ఆశల వెంటే పరుగులకి ఎవ్రీడే ఒక తీయటి గెలుపు కేఫీగా నవ్వుతూ గడుపు మనకంటూ టెన్షన్ లేనట్టు గతమంతా గాలికి వదిలే లోకంని కొత్తగా చూసే ఏదైనా పర్లేదంటూ సూటిగా నమ్మితే లైఫ్ అంతా
దీపక్ తినాది బ్రేకప్ అయింది. ఓ ఐఎమ్ సారీ. ఎలా? ఇట్స్ అ లాంగ్ స్టోరీ. వర్కౌట్ అవ్వలేదు అంతే. ఎనీవేస్ నో రిగ్రెట్స్. డోంట్ వరీ నిత్య, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. వాడి టైం బాగుంది, బతికిపోయాడు.